హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు జాబ్ నోటిఫికేషన్స్ అనేవి చూడడం జరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ నోటిఫికేషన్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ కానీ, అలాగే ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ కానీ, లేకపోతే నెక్స్ట్ ఎస్బీఐ క్లర్క్ కానీ, అలాగే పీఓ కానీ, ఏ జాబ్స్ అయినా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినప్పుడు మీరు నెంబర్ ఆఫ్ పోస్టులు సెర్చ్ చేసుకునేటప్పుడు మీకు ఇక్కడ ఎన్ఆర్ అనేది కనిపించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్కి పోస్టులు అనేవి ఎన్ని కావాలో రిలీజ్ చేయడం జరుగుతుంది, లేకపోతే కొన్ని బ్యాంక్స్కి ఎన్ఆర్ అని పెట్టడం జరుగుతుంటుంది. చాలామంది స్టూడెంట్స్కి ఈ ఎన్ఆర్ అంటే ఏంటో కూడా తెలియదు. సో అది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎన్ఆర్ అంటే ఇక్కడ జాబ్స్ లేవు అనుకుని కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఆపర్చునిటీస్, వేరే బ్యాంక్స్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మిస్టేక్స్ అనేవి చేయకుండా ఎన్ఆర్ అంటే ఏంటనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎన్ఆర్ అంటే కనుక నాట్ రిపోర్టెడ్ అని మీనింగ్. అంటే మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి ఈ పార్టిసిపేషన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిక్రూట్మెంట్ నెంబర్ అనేది తెలియజేయలేకపోతున్నాం. సో ఎన్ఆర్ అని మెన్షన్ చేస్తున్నామని తెలియజేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 2 monthsలో ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యే టైంకి ఎన్ఆర్లో ఉన్న పోస్టులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్స్ట్రాగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే టైంకి ఎన్ఆర్ఓ పోస్టులు అనేవి కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పాయింట్ కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇది కూడా తెలియక కొంతమంది ఎన్ఆర్ అంటే 0 ఉంది కదా అని చెప్పి ఆ బ్యాంక్ ప్రిఫరెన్స్లో పెట్టడం అనేది మానేయడం జరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడైనా సరే ఎన్ఆర్ కనిపించినా కూడా మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ ప్రిఫరెన్స్లో మీకు నచ్చినటువంటి బ్యాంక్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో నార్మల్గా ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టులతో పోల్చుకుంటే నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే టైంకి ఈ ఎన్ఆర్లో ఉన్న పోస్టులు కూడా పెరగడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్లో మీకు ఇక్కడ నుంచి ఎప్పుడు ఎన్ఆర్ కనిపించినా కూడా ఈ డౌట్ అనేది ఉంచుకోకుండా క్లారిఫై చేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.